వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. గత వీడియోలో మనం డిఎస్సి సోషల్ స్టడీకి సంబంధించి 6వ తరగతి మొదటి పాఠ్యాంశంలో కొన్ని విషయాలను చూడటం జరిగింది. ఈ వీడియోలో మనం దానికి కంటిన్యూగా మరికొన్ని విషయాలను చూడటం జరుగుతుంది. గత వీడియోలో మనం నక్షత్ర రాశుల గురించి తెలుసుకున్నాం. నక్షత్ర సమూహాలను నక్షత్ర రాశులు అని అంటారు. వీటికి జంతువుల, వస్తువుల, జీవుల పేర్లు పెట్టి పిలుస్తారు అని చెప్పుకున్నాం. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ లేదా సప్తర్షి మండలం, దీనిలో 7 నక్షత్రాలు ఉంటాయి. దీన్ని మనం చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఇది ఉత్తర దిక్కులో ఉంటుంది. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఈ స్టేట్మెంట్ కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఈ క్రింది వారిలో సరికాని స్టేట్మెంట్ ఏమిటి అని ఇస్తాడు. సరికాని అంశం ఏమిటి గుర్తించండి. మనం అప్పుడు 4 ఆప్షన్లు చదువుకోవాలి. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఇది సరైన స్టేట్మెంట్. రాత్రి సమయంలో దిక్సూచిని అనుసరించి దిక్కులను గుర్తించేవారు. ఇది మొదటి ఆప్షను. రాత్రి సమయంలో సూర్యుడి యొక్క వెలుగును అనుసరించి దిక్కులను గుర్తించేవారు. ఇది 3వ ఆప్షను. రాత్రి సమయంలో వీచే గాలిని అనుసరించి దిక్కును గుర్తించేవారు. ఇది 4వ ఆప్షను. ఈ 4 ఆప్షన్లో సరైనది ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కును గుర్తించేవారు. డిఎస్సిలో ఇలాంటి బిట్సే వస్తాయి. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఈ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి, సరైన అంశాన్ని గుర్తించండి అని ఇస్తాడు. ఉత్తరార్ధగోళంలో ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఇది మొదటి ఆప్షన్. 2, దక్షిణార్ధగోళంలో దక్షిణార్ధ ప్రజలు దక్షిణ దిక్కును గుర్తించడానికి దక్షిణ నక్షత్రాన్ని ఉపయోగించేవారు. ఇది 2వ ఆప్షన్. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు దక్షిణ నక్షత్రంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఇది 3వ ఆప్షన్. దక్షిణార్ధగోళంలో ప్రజలు దక్షిణ దిక్కును గుర్తించడానికి ఉత్తర నక్షత్రం ఉపయోగించేవారు. ఇది 4వ ఆప్షన్. ఈ 4 ఆప్షన్లో సరైన ఆప్షన్ ఏదంటే ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. డిఎస్సిలో టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రతి అంశము మనకి అతి ముఖ్యమైన బిట్టే, అది గుర్తించాలి. ఈ మొదటి స్టేట్మెంట్ బిట్టిగానే వస్తుంది, 2వ స్టేట్మెంట్ బిట్టిగానే వస్తుంది. ఏదో ఊరికి చిన్న చిన్న బిట్లు వచ్చేస్తే డిఎస్సి కొట్టడం చాలా కష్టం. ఇక 3వది, ఈ నక్షత్రము అంటే ఉత్తర దిక్కున్నటువంటి నక్షత్రము ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఆ నక్షత్రం పేరే ధ్రువ నక్షత్రము. ఈ నక్షత్రాన్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఆకాశంలో ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది, ఒకే చోట ఉంటుంది ఈ ధ్రువ నక్షత్రం. సప్తర్షి నక్షత్రాలు సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే ధ్రువ నక్షత్రాన్ని ఈ క్రింది ఏ అంశం ద్వారా గుర్తించవచ్చు? దానికి సరైన సమాధానం సప్తర్షి నక్షత్ర రాశి. సప్తర్షి నక్షత్ర రాశి, దీన్నే ఉర్సా మేజర్ అంటారు. పైన చూడండి, ఈ ఉర్సా మేజర్నే బిగ్ బేర్ అని కూడా అంటారు. అంటే ఉర్సా మేజర్ అన్నా, బిగ్ బేర్ అన్నా, సప్తర్షి మండలం అన్నా ఒకటే. ధ్రువ నక్షత్రాన్ని మనం సప్తర్షి మండల సహాయంతో గుర్తించవచ్చు. ధ్రువ నక్షత్రం భూమికి ఏ వైపున ఉంటుంది అని ఇస్తాడు. పడమర, తూర్పు, దక్షిణం, ఉత్తరం. ధ్రువ నక్షత్రం మనకి ఉత్తర దిక్కులో ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ప్రజలు ఉత్తర దిక్కును గుర్తించడానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని వాడతారు. ఇది దిక్సూచిలా నావికులకు కూడా ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. తరువాత దీని అంశంలో ఈ అంశం ప్రకారమే మనం ఇంకో బిట్ని, ధ్రువ నక్షత్రాన్ని క్రింది వాటిలో దేని అనుసరించి గుర్తించవచ్చు? ఏ, సప్తర్షి మండలం, బి, ఉర్సా మేజర్, సి, బిగ్ బేర్, 4, పైవన్నీ సరైనవే అని ఇస్తాడు. పైవన్నీ సరైనవే. సప్తర్షి మండలం అన్నా, ఉర్సా మేజర్ అన్నా, బిగ్ బేర్ అన్నా ఒకటే. కాబట్టి ధ్రువ నక్షత్రాన్ని మనం ఉర్సా మేజర్, బిగ్ బేర్, సప్తర్షి మండలంతో గుర్తించవచ్చు. తర్వాత సౌర కుటుంబం గురించి చెప్పుకుంటున్నాం. భూమి స్వయంగా ప్రకాశించదు, అది మనకు తెలిసిన విషయం. భూమి ఎక్కడి నుండి వేడిని, కాంతిని గ్రహిస్తుందంటే సూర్యుడి నుంచి. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము. ఇది కూడా ముఖ్యమైన పాయింటే. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. కాబట్టి భూమి సూర్యుడి నుండి కాంతిని, వేడిని పొందుతుంది. భూమి మాత్రమే కాదు, 7 గ్రహాలు కూడా ఉన్నాయి, కాంతిని, వేడిని పొందుతాయి. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు, వీటన్నింటినీ కలిపి సౌర వ్యవస్థ ఏర్పడుతుంది. సౌర వ్యవస్థలో లేని వస్తువు ఏమిటి అని అడుగుతాడు.
చూడండి క్వశ్చన్, ఈ పాయింట్ అనుసరించి క్వశ్చన్ చూడండి. సౌర వ్యవస్థలో క్రింది వానిలో లేని వస్తువు ఏమిటి? సౌర వ్యవస్థలో లేని వస్తువు అనే ఆప్షన్స్ ఇచ్చి 1 సూర్యుడు, 2 గ్రహాలు, 3 గ్రహ శకలాలు, 4 నక్షత్రాలను ఇస్తాడు. సౌర వ్యవస్థలో లేనటువంటిది నక్షత్రాలు. సూర్యుడు అనే ఆప్షన్ ఇచ్చేసాడు కాబట్టి నక్షత్రాలు అనేది సరైన ఆన్సర్. సౌర వ్యవస్థలో లేనిది నక్షత్రాలు. సూర్యుడు యజమానిగా ఉన్న దీన్ని సౌర కుటుంబం అని పిలుస్తారు. ఆ క్వశ్చన్ కూడా, సౌర కుటుంబం చెందని వస్తువు, సౌర కుటుంబానికి చెందని వస్తువు క్రింది వాటిలో ఏమిటి? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, 4వ ఆప్షన్లో నక్షత్రాలను ఇస్తాడు. సౌర కుటుంబానికి చెందినది నక్షత్రాలు. ఇక సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడుకున్నది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగల అయస్కాంత శక్తి, తన వైపు లాక్కుంటునే శక్తి దీనికి ఉంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతి సూర్యుడు అందిస్తాడు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అని ఇస్తాడు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెల్సియస్, ఫారెన్హీట్ కాదు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్. ఇది భూమి యొక్క కోర్ ఉష్ణోగ్రత, భూమి మధ్యలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో సమానం. భూమి యొక్క మధ్యలో ఉండే ఉష్ణోగ్రత సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సమానము. కాబట్టి సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అంటే 6000 డిగ్రీల సెల్సియస్. కానీ ఆ వేడి మనకు అంతగా తెలియదు. ఎందుకంటే దానికి కారణం, భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్లు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఇవ్వడం జరిగింది. సూర్యుడిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, క్రింది వాటిలో స్టేట్మెంట్ ఏది సరైనది? భూమిలో 13 లక్షల సూర్యుళ్ళు ఇమిడిపోగలవు. 2 సూర్యుడిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. 3 సూర్యుడిలో 14 లక్షల భూములు ఇమిడిపోగలవు. 4 భూమిలో 14 లక్షల సూర్యుళ్ళు ఇమిడిపోగలవు. దీంట్లో సరైనది మొదటి ఆప్షన్. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. అంటే భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది అని అర్థం. టెక్స్ట్ బుక్ అనుసరించి క్వశ్చన్ ఏ విధంగానైనా రావచ్చు. ఇక గ్రహాలు. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం చూడండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతినే గురుడు అని పిలుస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. శని, ఇంద్రుడు, వరుణుడు, యురేనస్, నెప్ట్యూన్. ఇంద్రుడు అంటే యురేనస్, వరుణుడు అంటే నెప్ట్యూన్. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గంలో తిరుగుతూ ఉంటాయి. వీటిలో అంతర్గ్రహాలు ఏవి అని అడుగుతాడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. అంతర్గ్రహాలు 4. అది బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. చాలా ఇంపార్టెంట్. అంతర్గ్రహాలు 4: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సూర్యుడి నుంచి మొదటి, 2వ, 3వ, 4వ గ్రహాలు, ఈ వరుస 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, క్రింది వానిలో అంతర్గ్రహాలు కానిది ఏమిటని ఇస్తాడు. బుధుడు, శుక్రుడు, 2లో శుక్రుడు, భూముడు, 3వ ఆప్షన్ భూమి, అంగారకుడు, 4వ ఆప్షన్ అంగారకుడు, బృహస్పతి అని ఇస్తాడు. 4వ ఆప్షన్ అంగారకుడు, బృహస్పతి తప్పు. ఎందుకంటే బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఇవి బాహ్య గ్రహాలు. సూర్యుడి నుంచి దూరంగా ఉన్న 4 గ్రహాల తర్వాత ఉన్నటువంటి గ్రహాలు 4 బాహ్య గ్రహాలు. బాహ్య గ్రహాలు ఏవి అంటే బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యుని దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. తర్వాత శుక్రుడిని భూమి యొక్క కవల గ్రహం అంటారు. ఎర్త్ ట్విన్ చాలా ముఖ్యమైన విషయం. ఈ క్రింది వాటిలో ఎర్త్ ట్విన్ అని దేనిని అంటారు? శుక్రుడు. ఎందుకంటే అది పరిమాణంలో కానీ ఆకారంలో కానీ భూమిని చాలా వరకు పోలి ఉన్న కారణంగా దీన్ని ఎర్త్ ట్విన్ అంటారు. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. తర్వాత వీడియోలో మనం మరికొన్ని విషయాల గురించి చర్చించుకుందాం. మా వీడియోను ఫాలో అవుతుండండి. మంచి నాలెడ్జ్ వస్తుంది. డిఎస్సి కంపల్సరీ గెయిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ.